ఈరోజు మనం పోస్ట్ ఆఫీస్ 1 ఇయర్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ గురించి అయితే మీకు చాలా తక్కువ టైంలోనే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, చాలామంది అయితే 1 ఇయర్ టైమ్ డిపాజిట్ అంటే మనం ఇంత అమౌంట్ ఏస్తే ఎంతొస్తుంది? అనేది చాలా షార్ట్ టర్మ్ కోసం చాలామంది అయితే అడగడం జరిగింది. సో, అలాంటి వాళ్ళ కోసం మీకైతే ఈ వీడియో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే ఇది ముఖ్యంగా ఎవరికి బాగా ఉపయోగపడుతుందంటే, మీ డబ్బులు మీకు సేఫ్‌గా వడ్డీతో పాటు రావాలనుకుంటున్నారా? అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా ఎవరైతే రిస్క్ లేకుండా గ్యారంటీ రిటర్న్స్ కావాలా అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే మీకోసమేనండి. సో, లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. సో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఫస్ట్ టైం గాని మన ఛానల్ గాని విజిట్‌గా చేసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇదంతా చూసిన తర్వాత మీకు గాని నచ్చితే ఇలాంటి మోర్ వీడియో కోసం మన ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి. సో, ముందుగా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో, ఇండియా పోస్ట్ ఆఫీస్‌లో అందించే ఒక సేఫ్ స్కీమ్ అనమాట ఇది. 1 ఇయర్ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది. సో, ఈ 1 ఇయర్ ఫిక్స్డ్ డిపాజిట్ వచ్చి టైమ్ డిపాజిట్ అంటారు ఈ స్కీమ్ నేమ్ వచ్చి. ఈ స్కీమ్‌లో మీరు ఒక్కసారి గాని డబ్బులు గాని పెడితే ఒక సంవత్సరం తర్వాత గ్యారంటీగా వడ్డీతో పాటు మీ యొక్క వడ్డీ ప్లస్ అసలు 2 తిరిగి వస్తాయన్నమాట. ఎటువంటి మీకు డిస్టర్బెన్స్ లేకుండా, ఎటువంటి రిస్క్ లేకుండా మీ అమౌంట్ మీకు రావడం జరుగుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమౌంట్ అనేది ఒక 50,000 మీరు ఫిక్స్డ్ డిపాజిట్‌గా చేస్తే 1 ఇయర్ తర్వాత రూ. 53,540 అంటే రూ. 3,540 వడ్డీ వస్తుంది. సపోజ్ 1,00,000 గాని మీరు ఫిక్స్డ్ గాని డిపాజిట్ చేస్తే 7,081 వడ్డీ వస్తుంది. రూ. 1,81,081 మీ చేతికొస్తుందనమాట. అదేవిధంగా 2,00,000 గాని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 14,121 వస్తుంది. 2,14,121 టోటల్ అమౌంట్ వస్తుందనమాట. సో, సపోజ్ 3,00,000 గాని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే రూ. 21,242 వడ్డీ మాత్రం వస్తుంది. టోటల్‌గా వచ్చి 3,21,242. సో, సపోజ్ మీరు 5,00,000 డిపాజిట్ చేయాలి 1 ఇయర్ కోసం. సో, 35,403 అంటే టోటల్ వచ్చి రూ. 5,35,403 వస్తుంది. సపోజ్ 10,00,000 ఎయాలా 1 ఇయర్ తర్వాత వెంటనే మేము తీసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే సో, రూ. 70,806 మాత్రమే వడ్డీ వస్తుంది. సో, టోటల్ వాల్యూ 10,70,806 వస్తుందన్నమాట. దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది 6.9% ఉంటుంది. ఇది 3 మంత్స్‌కి ఒకసారి వడ్డీ అనేది మనకి మారుతూ ఉంటుందన్నమాట. సో, మీరు ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల సో, రిస్క్ అనేది 0% ఉందన్నమాట. అయితే ఈ స్కీమ్ ఎవరికి బాగుంటుందంటే సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ కావాలనుకున్న వాళ్ళు మాత్రము ఖచ్చితంగా ఈ స్కీమ్ అయితే యూజ్ చేసుకోండి. అదేవిధంగా సీనియర్ సిటిజన్‌కి అయితే చాలా ఉపయోగపడుతుంది. నేను రిస్క్ తీసుకోలేను. నేను మార్కెట్‌లో గాని, స్టాక్ మార్కెట్‌లో గాని పెట్టిన రిస్క్ నేను ఎంత తీసుకోలేను. నాకు సేఫ్‌గా కావాలనుకుంటే అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. సో, షార్ట్ టర్మ్ డబ్బులు కావాలి 1 ఇయర్ తర్వాత. సో, మన ఇంట్లో ఉంటే మనకి ఎటువంటి వడ్డీ రాదు కదా! అదే పోస్ట్ ఆఫీస్‌లో ఏస్తే ఎంతో కొంత వడ్డీ వస్తది అనుకున్న వాళ్ళకైతే ఈ స్కీమ్ చాలా చాలా బెస్ట్. సో, సో, దీనికి సంబంధించిన బెనిఫిట్స్ ఎలాగుంటాయి? ఈ స్కీమ్‌లో ముఖ్యమైన బెనిఫిట్స్ ఏంటంటే మనకి గవర్నమెంట్ నుంచి 100% గ్యారంటీగా అయితే రిటర్న్స్ అయితే వస్తాయి. మనము అకౌంట్ ఓపెన్ చేయడానికి చాలా ఈజీగా ఓపెన్ చేయొచ్చు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఒక ఆధార్ కార్డు, ఒక పాన్ కార్డు, ఫోటోస్ అయితే సరిపోతుందనమాట. సో, ఫిక్స్డ్ రిటర్న్స్ టెన్షన్ లేకుండా మనకైతే రావడం జరుగుతుంది. పోస్ట్ ఆఫీస్ మీకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. సో, రీఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ కూడా ఉంటుందనమాట. అంటే 10 ఇయర్ అంటే మీరు ఎక్స్‌టెండ్ కూడా చేసుకోవచ్చనమాట. సో, ఇందులో మీరు మధ్యలో క్లోజ్ చేసుకోవాలంటే సో, 6 మంత్స్ తర్వాత మీరు క్లోజ్ చేసుకోవచ్చనమాట. సో, 1 ఇయర్ ఒకవేళ ఎక్స్‌టెండ్ చేసుకోవాలనుకుంటే 1 ఇయర్ మెచ్యూరిటీ కదా! ఈ పీరియడ్ వచ్చి సో, 6 మంత్స్ లోపలే మీరు ఎక్స్‌టెన్షన్ ఫార్మ్ గాని ఇస్తే ఎక్స్‌టెండ్ చేసేస్తారనమాట. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.